జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమునకు ఆయన చెప్తున్న మాటలివి. అదే విధంగా సంఘం గురించి సాక్ష్యం కూడా ఇస్తున్నాడు ఆయన. ఏమనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అవును, ఆయన మన క్రియలను చూస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో బ్రతకనీకి మనకున్న శక్తి చాలదు. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే, తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన మనకి సహాయం చేసి ఈ లోకంలో ఉన్న శోధనను ఎదుర్కొనే శక్తినిస్తాడు. అంటున్నాడు ఆయన, నేను త్వరగా వస్తున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుము. మనకు అనుగ్రహించిన రక్షణ అనే కిరీటమును అపవాది అపహరింపకుండునట్లు గట్టిగా పట్టుకుని అపవాదిని జయిస్తే మన ఆలయములో స్తంభముగా మనం చేయబడతాము. ఏ భవనమైనా కట్టబడేది స్తంభముల మీదనే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12-14 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. ఇశ్రాయేలు 12 గోత్ర నామములు మమ్ముల మీద రాయబడి ఉంటాయి. పునాదుల పైన 12 అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయి. అలాగే ప్రకటన గ్రంథము 3:12 దేవుడు మనతో అంటున్నాడు, ఇవాళ నీకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకుని ఉండి లోక శోధనలు జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. ఆమేన్.